ఏఎం న్యూస్ కి స్వాగతం. రామసముద్రం మండలం ఎర్రనీళ్లపల్లెలోని వివాదాస్పద భూమిని సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ శుక్రవారం పరిశీలించారు. సర్వే నంబర్ 218/1C లోని 2.75 సెంట్ల ప్రభుత్వ భూమికి సంబంధించి గత 6 నెలలుగా లక్ష్మమ్మ పార్వతమ్మల మధ్య వివాదం నెలకొంది. ఇందుకు సంబంధించి లక్ష్మమ్మ జిల్లా కలెక్టర్కు వినతి చేసుకోగా ఇందులో భాగంగా మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ వివాదాస్పద భూమిని పరిశీలించారు. రామసముద్రం తహసీల్దార్ నిర్మలాదేవి, డివిజనల్ సర్వేయర్ దిలీప్ కుమార్ల సమక్షంలో భూమి సర్వే చేసి బాధిత మహిళ లక్ష్మమ్మకు భూమిని స్వాధీనం చేశారు. అయితే పార్వతమ్మ ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గత కొన్ని ఏళ్లుగా ఈ భూమి తన అనుభవంలోనే ఉందని, ఈ భూమి లేకపోతే ఎలా బతకాలని సబ్ కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ భూమికి బదులు వేరొక చోట భూమిని ఇస్తామని తెలిపారు. అనంతరం మండలంలోని కమ్మవారిపల్లె పంచాయతీలో జరుగుతున్న భూ సర్వేను సబ్ కలెక్టర్ పరిశీలించారు. అలాగే అరికెల పంచాయతీ చిట్టంవారిపల్లెలో దారికి సంబంధించి గ్రామస్తుల మధ్య నెలకొన్న వివాదాస్పద భూమికి సంబంధించి స్థలాన్ని సబ్ కలెక్టర్ సందర్శించి ఇరు వర్గాల వారితో మాట్లాడి ఇద్దరికి ఆమోదయోగం అయ్యేలా సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని తెలిపారు. వాళ్ళు కాదు సార్, వాళ్ళు శ్రీనివాసపురంలో ఉండారు, ఈ ఊర్లో లేరు. వాళ్ళు కాదు వేసింది, వీళ్ళు. నేను చూసాను. వీళ్ళదే సార్, వీళ్ళే వేసుకున్నారు లోపల. అక్కడ ఉంది సార్. ఇప్పుడు ఈ విలేజ్ లో మీకు వేరే ఏదైనా భూమి ఉంటే తీసేసుకున్నా సార్, మాకు ఇదే వేరే ఉంటే తీసుకుంటా మీ వాళ్ళు. ఓకే, తహసీల్దార్ గారు వీళ్ళ పేరు మీద వేరే చోట భూమి లేదా? నారాయణ 345లో ఎవరికి 245లో 128 సెంట్లు ఉంది మేడం. 128 ఎక్కడెక్కడ ఉన్నాయి? సరే, అవన్నీ క్యాన్సిల్ చేసి ఇది ఇస్తాను సార్. వాళ్ళకి 4 ఎకరాలు ఉంది కదా సార్. ఎక్కడ ఉంది? మాట్లాడుతుండండి. మీరు ఏం మీరు అది పట్టా ఏదన్నా ఉందా? ఓకే, ఇప్పుడు ఈ సర్వే నంబర్ లో మీకు లేదు కదా, ఎందుకు మీరు ఇక్కడ ఫైట్ చేస్తారు? 60 సంవత్సరాలకి సార్, నా వయసు ఎంత ఉందో అన్ని ఏళ్ళు కూడా వీళ్ళే ఉండాలి ఫీల్డ్ పైన. వేరే సార్ ఇప్పుడు ఇక్కడ అడగండి సార్, రైతులు అందరూ చెప్తారు సార్. వాళ్ళకి కానీ 5 మంది ఆన్లైన్ లో దొంగ ఎక్కించుకున్నారు. అప్పుడు వచ్చి సర్వే చేసి సుబ్రహ్మణ్యం సార్, ఆయన పిలిపిస్తాను సార్. పిలిపించండి సార్. ఆయన దొంగ ఎక్కిస్తే ఆయన మీద చుట్టుపక్కల రైతులు సార్, వాళ్ళ దగ్గర మేము కోరిక తీసుకుంటే మాకు 1 సెంట్ మీరు ఇవ్వద్దాం సార్. మా యొక్క 9 మంది సార్, మాకు ఉండేది 1.5 చెట్లు నాటుకునేది. చెప్తాను నేను ఒక మాట. మా తహసీల్దార్ ముందు తహసీల్దార్ ఏం చేస్తారంటే వేరే వాళ్ళ పట్టాలన్నీ ఎకరా 25 సెంట్లు వేరే వాళ్ళకి ఆన్లైన్ చేస్తారు. రీసెంట్గా నాకు జరిగింది చెప్తున్నా. అతను పోయి అమ్మేసినాడు. 1B ఉంది కాబట్టి అమ్మకాలు జరిగిపోతుంది, అమ్మకాలు కొనుక్కాలు. 1B ఉంది కాబట్టి నీకు ఎన్ఆర్ఐ చేసి ఇచ్చారు. నేనేం దాన్ని తప్పు పట్టట్లా. నీకు 1B 2018లో వచ్చింది. 2018కి ముందు నువ్వు ఎన్ఆర్ఐ చేసి తీసుకుంటే చెప్పు మేడం. ఉంది, అది కూడా తెస్తాను. వేరే సర్వే నెంబర్ పెట్టి కూడా ఇస్తారు. ఇప్పుడు ఇదే ల్యాండ్ వేరే వాళ్ళు ఇప్పుడు మీరు అంటున్నారే వాళ్ళకు కూడా లేదు కదా? ఎట్లుంది సార్? సబ్ డివిజనే కానప్పుడు వాళ్ళకి ఎట్లుంది సార్? ఉండమ్మా, మీరు ఉండమ్మా, నేను సార్తో మాట్లాడతాను. సార్తో మాట్లాడతాను. ఇప్పుడు ఇవన్నీ కొట్టేస్తారు. టిఆర్ఓ కోర్టులో పోయిందా? టిఆర్ఓ గారు కోర్టులో వెళ్ళింది కదా. ఇప్పుడు పట్టా ఇవ్వాలి అంటే ఇప్పుడు వాళ్ళకి ఉంది కదా, ఎట్లా క్యాన్సిల్ చేయాలి? వాళ్ళు సాగులో ఉన్నారు. రైతులను అడగండి. వేరే భూమి ఉంటే తీసుకున్నాం మీరు మరి అది. ఇప్పుడు ఈ విలేజ్ లో మీకు వేరే ఏదైనా భూమి ఉంటే తీసేసుకున్నా సార్. మాకు ఇదే వేరే ఉంటే తీసుకుంటా మీ వాళ్ళు. ఓకే, తహసీల్దార్ గారు వీళ్ళ పేరు మీద